శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో తమిళనాడు హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ కృష్ణకుమార్, ఎమ్మెల్సీ పోతుల సునీత, టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో సంప్రదాయబద్ధంగా సాంస్కృతికపరంగా అన్ని నిబంధనల ప్రకారం పద్ధతిగా కార్యక్రమాలు జరిగే విధంగా కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. గతంలో అనేక రకాలైన అవకతవకలు జరగడం కానీ, నిధుల దుర్వినియోగం కానీ ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అంతేకాకుండా పరకామణికి సంబంధించి 2023 సంవత్సరంలో వందల కోట్ల డాలర్ల కుంభకోణం కూడా ఇటీవలనే బయటపడడం జరిగింది. మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో దీనిపైన చర్చ జరిగినప్పుడు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు స్పష్టంగా ఆదేశించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అన్ని అవకతవకలపైన విచారణ జరిపిస్తామని, అదేవిధంగా విజిలెన్స్ విచారణ కూడా ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా 45 రోజులు ఈ ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాదు కదా, కనీసం ఒక గంట కూడా జగన్మోహన్ రెడ్డి గారు పదవి లేకుండా ఉండలేని ఆందోళనలో ఉన్నాడు. అంటే అవాకులు చెవాకులు మాట్లాడుతూ రాష్ట్రంలో 36 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను హత్య చేశారని చెప్పి ఆయన ఢిల్లీ పోయి కూడా ధర్నా చేయడం జరిగింది. 36 మంది ఎవరు చనిపోయారు, 36 మంది కార్యకర్తల పేర్లు చెప్పు, దానిపైన సమగ్ర విచారణ జరిపిస్తామంటే ఆ 36 మంది పేర్లు చెప్పలేని దుస్థితిలో వైకాపా నాయకులు ఉన్నారు. అంటే కేవలం ఏదో బురద తల్లేసి మీరు కడుక్కోండి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉంది. నిజంగా ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించాలని మేము కూడా కోరుకుంటున్నాం. నిజంగా ప్రభుత్వంలో లోటుపాట్లు ఏమైనా ఉంటే ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ఉంటుంది. గతంలో కూడా మేము అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలకు ప్రతిసారి కూడా హాజరు కావడం జరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజా వ్యతిరేక విధానాలను ఖచ్చితంగా ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు కూడా ఏదైనా ప్రభుత్వంతో తప్పు జరిగితే ఎత్తి చూపాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ప్రభుత్వం కూడా కొత్త పొరబడితో పరిపాలన శ్రీకారం చుడుతోంది. మన శాసనసభలో కానీ మా పార్టీ ప్రతినిధుల ప్రజాప్రతినిధుల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమాలను చేపట్టింటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి రద్దు చేయకోకుండా మంచి విధానాలను, వాటిని అమలు తీరును సమీక్షించి వాటిని కూడా కొనసాగించేదానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే పరిపాలన అంటే ఆ విధంగా ఉండాలి. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రజలు కూడా గుర్తించుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందో, చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందో. విద్యా కానుకకు సంబంధించి ఎప్పుడో 4 నెలల క్రితమే గత ప్రభుత్వ హయాంలోనే బ్యాగులు కానీ, కిట్లు కానీ అన్నీ కూడా రెడీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో దాని మీద పెట్టడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ప్రతిపక్షంలో ఇప్పుడు ముఖ్యమంత్రి అయి ఉంటే ఆ బ్యాగులన్నీ సించేసి ఆయన పంచేదానికి సిద్ధపడేవాడు. కానీ ఇది ప్రజల సొమ్ము. ముఖ్యమంత్రి ఫోటో అనేది ముఖ్యం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉన్నా కూడా పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటిని కూడా పంచమని చెప్పిన గొప్ప విశాల హృదయుడు చంద్రబాబు నాయుడు. అంటే పరిపాలన ఏ విధంగా చేయాలా, ప్రజాధనాన్ని ఏ విధంగా సద్వినియోగాలు అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి